తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు మంత్రి కాలువ శ్రీనివాస్ ఉన్నారు. సార్, మంత్రి గారు చెప్పండి, ఎలా చూస్తారు? ఎన్నికల సమయం దగ్గరికి వస్తుంది, షెడ్యూల్ కూడా మరొక నెలలో వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు రైతు సంక్షేమం కోసం కొత్త పథకాలు తేబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎంత వాస్తవం? అంటే ఈ దేశంలో రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని బతికించడమే కాదు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నన్ని చర్యలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రము తీసుకోలేదు. ఈరోజు రైతును మరింత ఆదుకోవాలని, రైతుకు పెట్టుబడుల రూపంలో కొంత డబ్బులు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తాం. అప్పులు తీరుస్తున్నాం, పెట్టుబడులకు సహాయం చేస్తున్నాం, ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాము. దానికి తోడు ఇంకా రైతుకు కొంత సహాయం చేస్తే రైతు తన కాళ్ళ మీద తాను నిలబడి వ్యవసాయంలో అనుసరించిన విధానాల్లో ఎక్కడా లోపం లేకోకుండా పెట్టుబడులకు అతనికి మనం దోహదం చేయాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది మా నిరంతర ప్రక్రియలో భాగంగా చేస్తున్నాం. ఈరోజు ఎన్నికల కోసం చేస్తున్నది కాదు. మీ ఒకప్పటి మిత్రుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకి నాయకత్వం వహించే నాయకుడే లేరు, నన్ను ఆహ్వానిస్తున్నారు అక్కడ నాయకత్వం వహించమని, నేను తలుచుకుంటే కనుక 1% ఓటు బ్యాంకును కూడా మార్చగలుగుతానని కూడా ఆయన చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? తలసాని శ్రీనివాస యాదవ్ 1% కాదు, ఒక ఓటును కూడా మార్చలేడు. తలసాని శ్రీనివాస యాదవ్ను తలదన్నే నాయకులు, బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీలో కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు. రాయలసీమ నుంచి 4 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక తిరుగులేని నాయకుడిగా, బీసీల ప్రతినిధిగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే యనమల రామకృష్ణ గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి, ఒక రెవెన్యూ శాఖ మంత్రి. చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజం ఎడభుజంగా వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. ఇంతకంటే గొప్ప నాయకులు తెలంగాణలో కాదు, దేశంలో కూడా ఎవరో శరద్ యాదవ్ లాంటి పెద్ద, అక్కడ యూపీలో హిందీ రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారేమో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మరి దశాబ్దాల కాలంగా నిజాయితీతో, అట్లాగే బీసీల సంక్షేమానికి బీసీలు గర్వంగా చెప్పుకునే నాయకులు ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు. 8 మంది మంత్రులు ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో. ఎంతమంది ఉన్నారు కేసీఆర్ పక్కన, అటువైపు ఇటువైపు? ఏదో తలసాని శ్రీనివాసరావు యాదవ్ కేసీఆర్ క్యాబినెట్లో స్థానం కోసం ఇవన్నీ చేస్తున్నాడు తప్ప అతనికి ఇక్కడ వచ్చి చేయగలిగేదేమీ ఉండదు. మంది ఉన్న బీసీలకి ఒరిగింది ఏమీ లేదు, ఏ కార్యక్రమాలు అమలు జరగట్లేదు, తెలంగాణలో బాగా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. మరోవైపు ఆయన ఆహ్వానిస్తున్నారు, ఇక్కడ అనేక సమస్యలు బీసీలంతా ఆహ్వానిస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ఆహ్వానిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతన్ని కోడి పందాలు చూడడానికి ఆహ్వానించింటారు తప్ప రాజకీయాలు చేయడానికి ఎవరు ఆహ్వానించినారు? అదే విజయవాడ సిటీలో ముఖ్యంగా వంగవీటి రాధా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు చెల్లెగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కూడా మరికొంతమంది నేతలు కూడా వస్తారని చెప్తున్నారు. ఏంటి వీళ్ళందరూ వచ్చేందువల్ల ఏమన్నా పార్టీకి లాభం ఉంటుంది? అభివృద్ధిని కాంక్షించే చాలామంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థించాలా, మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ క్రమంలో ఇంకా ఎవరైనా రావచ్చున్నారు. వాళ్ళు రాష్ట్రపతి పాలన పెడతాము, రాష్ట్రంలో సరిగా కేంద్ర ప్రభుత్వంగా ప్రధాని కానీ విమర్శిస్తూ ఉన్నారు, ఎక్కువ మాట్లాడితే రాష్ట్రపతి పాలన పెడతామని కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి డిపాజిట్లు ఎక్కడా రావు. రేపొద్దున భారతదేశంలో కూడా ఎక్కడా డిపాజిట్లు రావు భారతీయ జనతా పార్టీకి. మీరేమన్నా భయపడుతున్నారా రాష్ట్రపతి పాలన అంటే? ప్రజాస్వామ్య విధానాలను నమ్ముకున్న పార్టీ మాది. ప్రజాస్వామ్యానికి భంగం కలిగిస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ భంగం కలిగినా అక్కడికి వెళ్ళి పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా దగ్గరికే వస్తే దుమ్ము లేపుతాం. కాలువ శ్రీనివాస్ చెప్తున్నారు, ఏదైనా కేంద్ర ప్రభుత్వం దుమ్ము లేపుతామని కూడా చెప్తున్నారు. ఏదైనా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ఇవి మరింత అమలు చేసే విధంగా కూడా మా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. మరోవైపు రైతుల సంక్షేమానికి కూడా కొత్త కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టబోతున్నాం, దాని విధి విధానాలు కూడా ఖరారవుతాయని చెప్తున్నారు. ఏదైనా రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వం ద్వారా ముందుకు పోతున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూసుకుంటే మంచిది, ఇక్కడ కోడి పందాలకి మాత్రమే ఆయనకు ఆహ్వానించారు, ఎవరు కూడా బీసీల సమస్యలపై ఆయన ఆహ్వానించలేదు కూడా కాలువ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రవిచంద్రన్ టీవీ, అమరావతి.